వైసీపీకి అలా రాజీనామా, ఆ పార్టీలో ఇలా టికెట్. రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 6 లోక్సభ, 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇదివరకు విడుదల చేసిన తొలి జాబితాలో 114 అసెంబ్లీ, 5 లోక్సభ స్థానాలలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. లోక్సభ స్థానాలలో విశాఖపట్నం పులుసు సత్యనారాయణ రెడ్డి, అనకాపల్లి వేగి వెంకటేష్, ఏలూరు లావణ్య కావూరి, నరసరావుపేట గర్నేపూడి అలెగ్జాండర్, సుధాకర్, నెల్లూరు కొప్పుల రాజు, తిరుపతి ఎస్సీ రిజర్వ్డ్ డాక్టర్ చింతా మోహన్ బరిలో నిలిచారు. అసెంబ్లీ నియోజకవర్గాలలో టెక్కలి కిల్లి కృపారాణి, భీమిలి అడ్డాల వెంకటరమణరాజు, విశాఖపట్నం దక్షిణం వాసుపల్లి సంతోష్, గాజువాక లక్కరాజు రామారావు, అరకు ఎస్టీ రిజర్వ్డ్ శెట్టి గంగాధరస్వామి, నర్సీపట్నం రుతుల శ్రీరామ్మూర్తి, గోపాలపురం ఎస్సీ రిజర్వ్డ్ మార్టిన్ లూథర్కు టికెట్లు దక్కాయి. ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వ్డ్ డాక్టర్ బూదల అజితారావు, పర్చూరు నల్లగొర్ల శివ శ్రీలక్ష్మి జ్యోతి, సంతనూతలపాడు ఎస్సీ రిజర్వ్డ్ రాజ్ పాలపర్తి, గంగాధర నెల్లూరు ఎస్సీ రిజర్వ్డ్ రమేష్ బాబు దెయ్యల, పూతలపట్టు ఎస్సీ రిజర్వ్డ్ ఎంఎస్ బాబు పోటీలో నిలిచారు. శ్రీకాకుళం జిల్లా టెక్కిలి టికెట్ దక్కించుకున్న కిల్లి కృపారాణి గాని, చిత్తూరు జిల్లా పూతలపట్టులో బరిలో నిలిచిన ఎంఎస్ బాబు కానీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే. టికెట్ దక్కకపోవడం వల్ల వారిద్దరూ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎంఎస్ బాబు పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా. వైఎస్ఆర్సీపీకే చెందిన చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజాకు కూడా టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. ఎలీజాకు తొలి జాబితాలోనే టికెట్ లభించింది. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి సైతం వైసీపీ నుంచి టికెట్ ఆశించినప్పటికీ అది సాధ్యపడలేదు. ఇది వ్యూవర్స్.